సుధాకర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల సీనియర్ కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా, ముఖ్యంగా జవలాపురం సోదర సోదరులకి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇరుపాలెం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు రెండింటికి కలిపి భూమి పూజ కార్యక్రమం చేసుకొని పనులు మొదలుపెట్టడం కోసం బయలుదేరాం. చాలా సంవత్సరాల నుంచి ఇరుపాలెం మండలం గతంలో 2004 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఇక్కడ రావాలంటే కూడా. 2004లో అప్పుడు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మదర్ నుంచి ఎర్రపాలెం రావడానికి డబల్ రోడ్ని 2009 తర్వాత మనం మొదలుపెట్టుకుని ముందుకు వచ్చాం. మధ్యలో ఉన్నటువంటి ROBలు సంబంధించి కూడా శాంక్షన్ చేసుకొని ఈరోజు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎరుపాలెం మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు లింక్ రోడ్లు లేనటువంటి గ్రామాలకి కూడా చాలా గ్రామాలకి మన రోడ్లు శాంక్షన్ చేసుకొని వాటన్నిటిని పూర్తి చేసుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించి రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు రాకపోవటం వల్ల చాలా వెనకబడిపోయి ఉన్నాం. ఈ వెనకబాటుతనాన్ని స్పీడ్గా ఉరికించాలనేదే ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆశ, ఆలోచన కూడా. అందుకోసమే ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు పనులకు సంబంధించి మొదలుపెట్టి వెంటనే అక్కడ అంతే స్పీడ్గా ఇంకో గ్రామానికి పోయి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేసుకుంటే తప్ప ఈ 10 ఏళ్ల వెనుకబాటుతనాన్ని మనం అధిగమించలేం. ఒక దగ్గర భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అక్కడే 1 గంట ఉపన్యాసం చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకో 10 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలను మనం ఆఫ్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకే మన కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేశాను. 10 ఏళ్లు పని లేక, అభివృద్ధి కార్యక్రమాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనం 1 నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ఉరుకులు పరుగులతో మొదలుపెట్టినటువంటి ఈ పనులను స్పీడ్గా చేసుకుంటూ పోతే తప్ప ఈ 10 ఏళ్ల వెనుకబాటుతనాన్ని మనం కవర్ చేయలేము. కాబట్టి ఆ పరుగులతోనే ఎక్కడ ఉపన్యాసాలు చెప్పకుండా మనం పూజ చేసి వెళ్తా ఉన్నాం. దీన్ని కార్యకర్తలు, నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున మనం అందరం లేదు మన దగ్గర పని మొదలు పెట్టించాము కదా, 1 గంట మన అందరితో మాట్లాడి ఉపన్యాసం చెప్పిస్తే బాగుంటుందని అనుకుంటే ఇంకో 10 ఏళ్ళ అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ఆపిన వాళ్ళం అవుతాం. ప్రతి నిమిషం, ప్రతిరోజు ఈరోజు చాలా విలువైంది. 1 నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాతో పాటు మీ అందరినీ కూడా ఉరుకులు పెట్టిస్తాను. ఉరుకులు పెట్టాల్సిందే, ఎవరు ఆగటానికి కూడా వీలు లేదు. ఇది ఆ స్పీడ్లో మనం అందరం నడిస్తేనే మనం అనుకున్న లక్ష్యాలు చేరగలం. ఇప్పుడు జవలాపురం నుంచి, ఎరుపాలెం నుంచి వయా జవలాపురం టు వెంకటాపురం, రావుపాలెం, మున్సిపల్ వరకు R&B రోడ్డుని దాదాపు 25 కోట్లతో డబల్ రోడ్డుగా చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ మెయిన్ రోడ్డుకి మన రాష్ట్రం నుంచి, మన ప్రాంతం నుంచి, మన మండల హెడ్ క్వార్టర్ నుంచి లింక్ కలుపుతా ఉన్నాం. దీనివల్ల రవాణా సౌకర్యం విపరీతంగా పెరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గతంలో కూడా జవలాపురం నుంచి రేవుడిచెర్లకి రోడ్డు వేయాలంటే మధ్యలో గుట్ట ఉంది, చెరువు ఉంది, దీని మీద అసాధ్యం, ఇది అయ్యే పని కాదన్నారు.
గుట్టను పగలగొట్టేలా రోడ్డు వేస్తాం కానీ ఆపం అని చెప్పాం. తలుచుకుంటే రోడ్డు వేసాం. ఏటమే కాదు, జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని టూరిజం ప్రాజెక్టుగా కూడా డిక్లేర్ చేశాం. సరే, గత 10 సంవత్సరాలు అలసత్వం వల్ల అది ముందుకు పోలేదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ రోడ్ను బాగు చేసుకోవటమే కాకుండా టూరిజం ప్రాజెక్టు మళ్ళీ శాంక్షన్ చేపించి ఇక్కడ జమలాపురం చెరువు నిత్యం ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా ఈ ప్రాంత ప్రజలందరూ దీన్ని ఒక అద్భుతమైనటువంటి టూరిజం ప్రాజెక్టుగా చూసేటట్టుగా దీన్ని అభివృద్ధి చేయటమే మన ముందున్నటువంటి లక్ష్యం. చేస్తా ఉన్నాం. ఆల్రెడీ దాని ప్రపోజల్స్ కూడా పంపించాం. కొద్ది రోజులు శాంక్షన్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి దానికి కూడా భూమి పూజ కార్యక్రమాలు చేస్తాను ఇక్కడ. అట్లాగే ఇదే జమలాపురం చెరువుకి ఎప్పుడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉంచుకోవాలని చెప్పి మనం ఆ రోజుల్లోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ఎస్పీ మెయిన్ కెనాల్ నుంచి ఒక తూము అధికారికంగా పెట్టి ప్రతి సంవత్సరం పోయి ఆడ తూము బాగుపట్టడం, వాళ్ళ కేసులు పెట్టడం కాకుండా అధికారికంగా ఒక తూము పెట్టి ఆ మెయిన్ కెనాల్ నీళ్లు వచ్చినప్పుడల్లా ఈ చెరువు నింపే కార్యక్రమం చేపట్టాం. నేను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా చేయాలని చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇప్పుడు కూడా నేను మళ్ళీ వస్తా ఉంటే రైతులు చెప్తా ఉన్నా, చెరువులో నీళ్లు ఎండిపోయాయంటే రాలేదంటే నేను ఎప్పుడే ఎన్ఎస్పీ అధికారులతో కూడా మాట్లాడాను. జోన్ 1, జోన్ 2 పూర్తిగా జోన్ 3 ఇచ్చినప్పుడు వెంటనే ప్రత్యేక దృష్టి సారించి ఆ తూము లేపి దీనికి నీళ్లు వచ్చేటట్టుగా దీన్ని నింపి బ్యాలెన్స్ రిజర్వాయర్ అయ్యేటట్టుగా చూసుకోవాలని కూడా చెప్పాను నేను. తప్పనిసరిగా భవిష్యత్తులో జమలాపురం అనేది ఈ ప్రాంతమే కాదు, ఈ రాష్ట్రానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి పర్యాటక కేంద్రంగా మారేటువంటి ప్రణాళిక తయారు చేస్తున్నాం. మనం ఇంకొంచెం ముందు పోతే ఇంకా ఇనిద్రమ చెరువు కూడా ఉంది. ఆ చెరువు కూడా చాలా బాగుంటుంది. 2 గుట్టల మధ్యలో అడవిలో అద్భుతంగా ఉన్నటువంటి ఆ చెరువు కూడా దానికి కూడా ఒక రోడ్డు వేసి అటు ఇటు పక్కన ఒక గుట్ట పైన పర్యాటక కేంద్రాలకు సంబంధించినటువంటి పర్యాటకులు రావడానికి కావాల్సిన వసతులు ఏర్పాట్లు అన్ని చేసి దాన్ని కూడా మనం మ్యాప్ లో అంటే పర్యాటక మ్యాప్ లో ఈ ఇనిద్రమ చెరువుని జమలాపురం చెరువుని మొత్తం ఇంటర్నెట్ లో పర్యాటక దాంట్లో పెట్టేస్తాం. భక్తులు పర్యాటక కోసం వచ్చేవాళ్ళు కేవలం ఈ రాష్ట్రమే కాదు, దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా దీన్ని చూసుకొని ఇక్కడ బాగా ఉంది, ఇక్కడికి వచ్చి మనం 2 రోజులు ఉండిపోవచ్చు అన్నటువంటి ఆలోచన ఉండేటట్టుగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతే ఎరుపాలెం మండలం పటం అద్భుతంగా అభివృద్ధి చెందింది. దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నాం. అట్లా నేను సరే నిధులు ఎన్ని ఇచ్చాము, ఏం చేస్తున్నాం అనేది మనం చెప్పుకుంటూ పోయేదానికంటే కూడా ఉదాహరణకి ఇవాళ మనం గతంలో ఈ జమలాపురం చెరువుకి గుట్టను ఎట్లా పాల్గొట్టి రోడ్డు వేసాము. ఎరుపాలెం మండలం జమలాపురం నుంచి మొదలైతే, ఎరుపాలెం హెడ్ క్వార్టర్ నుంచి మొదలైతే ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి రేవుడిచెర్ల మీద నుంచి కొత్తపాలెం నుంచి మొదలైతే ఆ నుంచి అక్కడ ఉన్నటువంటి గట్ల గౌరవరావు వరకు రోడ్డు వేయాలి. గట్ల గౌరవరావు వరకు దాన్ని ఆ లింక్ కలపాలంటే అక్కడ ఉన్నటువంటి గుట్ట అడవి మధ్యలో నుంచి వెళ్తా ఉంది. ఆ గుట్ట మీద నుంచి రోడ్డు అనేది అసాధ్యం అని చెప్పారు. నేను చెప్పా మన వాళ్ళందరూ, నేను కూడా ఒకరోజు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చూశాను. మీరు పోయి చూసిరండి, ఒకసారి కాదు 4-5 సార్లు చూసిరండి. ఏ ప్రాంతం నుంచి అలవైన ప్రదేశం ఉందో ఆ విధంగా రోడ్డు వేసుకుంటూ పోదామని చెప్పి ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ చేసి వస్తా ఉన్నాను. ఇవాళ ఈ గుట్టల్లానే అక్కడి నుంచి కొత్తపాలెం నుంచి గుట్టల మీద నుంచి గట్ల గౌరవం వరకు తీసుకొని వస్తున్నాం. గట్ల గౌరవం నుంచి సత్యనారాయణపురానికి, సత్యనారాయణపురం నుంచి అటు నరసింహాపురం దాకా ఈ పేసే లింక్ రోడ్డుకి అటు కలుపుతాం. అటుపోతే ఆ నుంచి మనం భీమవరం నుంచి మనం కాసారం అంటే భవానీపురం నుంచి భవానీపురం అగ్రహారంకి వెళ్ళి భీమవరం నుంచి అసలు భవానీపురం కూడా లేదు రోడ్డు, అప్పుడు మనమే వేసాం రోడ్డు. ఆ రోడ్డు అక్కడి వరకే ఆగిపోయి ఉంది అడవిలో. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి అటు నుంచి కాసారం నుంచి ఆ రోడ్డును తీసుకొచ్చి కలిపి ఇటు నుంచి మనం కొత్తపాలెం నుంచి జమలాపురం, రేవుడిచెర్ల, కొత్తపాలెం, గట్లగావరం, సత్యనారాయణపురం, నరసింహాపురం వరకు ఇటు కలిపి అట్నుంచి మళ్ళీ బనగలపాడు, భీమవరం, భవానీపురం అట్నుంచి తీసుకొచ్చి నరసింహాపురం కలిపితే ఎరుపాలెం మండలం మొత్తానికి ఒక రింగ్ రోడ్డు లాగా ఈ రోడ్డు డెవలప్ అయ్యి గ్రాస్రూట్. సో ఎట్నుంచి ఎక్కడ పోయినా కానీ ఎరుపాలెం మండలంలో పోవటానికి రాకపోకలకి రైతులకు కానీ విద్యార్థులకు కానీ లేకపోతే భవిష్యత్ తరాలకు కానీ ఉపయోగపడేటట్టుగా
ఈ మండల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను చెప్పినవన్నీ భవిష్యత్తులో చేస్తానని కాదు, ఆల్రెడీ నేను అన్ని తిరిగి ఆలోచన చేసి శాంక్షన్ చేసి భూమి పూజ చేసినటువంటి రోడ్ల వివరాలు చెప్పాను నేను ఇప్పుడు. సో ఈ పనులు కొద్ది రోజుల్లోనే మొదలవుతాయని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇంకా ఎక్కువసేపు నన్ను ఇక్కడ మీరు ఆపితే ఇంకా 10 గ్రామాలు నష్టం జరుగుతుంది కాబట్టి నన్ను త్వరితగతిన మీరు ఏమనుకోకుండా అన్నిదా భావించకుండా ఇక 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి కట్లేరుకు సంబంధించి మోడర్నైజేషన్, దానికి సంబంధించి ఆ మోడర్నైజేషన్ కూడా కావాలంటే నిధులు శాంక్షన్ చేశాం. కొద్ది రోజుల టెండర్ పిలుస్తారు, పనులు మొదలుపెట్టి దానికి సంబంధించి కూడా చేస్తారు. అట్లాగే కట్లేరు పైన బ్రిడ్జిలకు సంబంధించి కూడా పనులు మొదలవుతాయి. అట్లాగే 3rd జోన్లో ఉన్నటువంటి ఎరుపాలెం మండలానికి సంబంధించి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎన్ఎస్పి కెనాల్ సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎరుపాలెం మండలం ఉన్నప్పుడు కూడా మనం 3rd జోన్లో పెట్టడం వల్ల ఎప్పుడు కూడా నీళ్లు రావడం బాగా ఆలస్యం అవుతుంది. ఏడ నాట్లు వేసుకునే కార్యక్రమం కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి 2nd జోన్లో తీసుకొని రావాలనేది ఈ ప్రాంత చిరకాల ప్రజల వాంఛ. ఆ వాంఛను కూడా నిజం చేయడం కోసం దానికి కావాల్సినటువంటి సర్వేలతో సహా మ్యాప్స్ అన్ని తయారు చేసి రేపొద్దున ప్రజెంట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి. దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా త్వరలోనే ఆ డిజైన్స్ అన్ని అయిపోయిన తర్వాత మీకు జీవో ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దానికి సంబంధించి బడ్జెట్ లోనే ప్రజెంట్ చేసేటప్పుడు ప్రత్యేకంగా 500 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం కూడా జరిగింది. అంటే ఎరుపాలెం మండలం నీటి ఇబ్బంది లేకుండా ఏ గ్రామానికి కూడా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేసుకున్నాం. మనం గతంలో మంచినీటి కోసం కూడా మనం ప్యాట్ చెరువు దగ్గర నీళ్లు తీసుకుని అన్ని గ్రామాలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. సరే మధ్యలో వీళ్ళు మిషన్ భగీరథ అని చెప్పి దాన్ని తాళాలు వేసి పని కాకుండా లోపల బంద్ చేసి పెట్టారు. దానివల్ల చాలా గ్రామాలకు నీళ్లు పోకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇప్పుడు నేను దీన్ని రెండింటినీ రిపేర్ చేసి అన్నింటినీ వాడకంలో తీసుకొని రావాలని చెప్పాను. దానికి ఏమైనా రిపేర్లు కావాలంటే నిధులు కూడా చాలా 10 సంవత్సరాల నుంచి వాడకంలో లేదు కాబట్టి ఏమైనా కావాలంటే కూడా నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు వాళ్ళు మనం కొత్తపాలెం మొత్తం వాళ్ళు అదే చెప్తా ఉన్నాం, నీళ్లు రావట్లేదని, మంచినీళ్ళు రావట్లేదని. సో ఏమైనా సోర్స్ పెట్టుకొని అద్భుతమైన సోర్స్ పెట్టుకొని మంచి కట్టుకొని పైప్ లైన్ వేసుకొని నీళ్లు గ్రామాలకు రాకుండా 10 ఏళ్ల నుంచి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏంటని వెంటనే నేను వాళ్ళకి మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మాట్లాడాను. వాళ్ళకు కూడా చెప్పి తొందరగా అన్ని గ్రామాలకు నీళ్లు వచ్చి ఏర్పాటు చేస్తాం. లేకపోతే రుణమాఫీకి సంబంధించి కూడా ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా, భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామని ధైర్యంగా చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేవు. జూలై 15 నాడు జీవో ఇచ్చాం చేస్తామని. జూలై 18వ తారీఖు నాడు అంటే 15 నుంచి 18వ తారీఖే మొదటి విడతలో 1,00,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు వేసేసాం బ్యాంకుల్లో. జూలై 30వ తారీఖు వచ్చేవారికల్లా అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఆలస్యం అయితే ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ ప్రాంగణంలోనే రేట్ చేయకుండా ఉండాలని చెప్పి 1,50,000 వరకు రుణాలు ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఒక 7 నుంచి 8,000 కోట్లు వేసాం. మళ్ళీ మొన్న ఆగస్టు 15 నాడు వైరాలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ సందర్భంగా 3వ విడతగా 2 లక్షల వరకు 2 లక్షల లోపల 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేసి బ్యాంకులు పంపించేశాం ఒకటే రోజు మిషన్ మీటర్కి. ఈ 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరికీ ఇచ్చే క్రమంలో బ్యాంకులు ఇచ్చిన సమాచారం ప్రకారం కోఆపరేటివ్ సొసైటీస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అందరికీ క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇక 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి కూడా
2 లక్షల పైబడి ఉన్నటువంటి రుణాలకు సంబంధించిన నిధులు కూడా ఆ పైన ఉన్నటువంటి డబ్బుని మీరు కట్టుకుంటే 2 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాకీ ఉందో అది కూడా వేసేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఇది క్లియర్. రైతులకు ఎవరికైనా నేను మరొకసారి చెప్తా ఉన్నాను, 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ పైన అమౌంట్ ఎంత ఉందో అది మీరు కట్టుకుంటే అప్పే 2 లక్షల వరకు ప్రభుత్వం మళ్ళీ మీరు కట్టుకుని వెంటనే సమాచారం వ్యవసాయ శాఖకి ఇస్తే వెంటనే మీ అకౌంట్ కి 2 లక్షల వరకు డబ్బులు జమ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తుందని కూడా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సరే మనం చూసాం, గతంలో 2014 నుంచి 18 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ ₹1,00,000 కూడా ఒకటేసారి మాఫీ చేయలేక 5 సంవత్సరాలకు 4 ఇన్స్టాల్మెంట్స్ చేస్తే 5 సంవత్సరాలకి ఆ ₹1,00,000 అసలుకి ఆయన చేసిన 4 ఇన్స్టాల్మెంట్స్ కి వడ్డీకి సరిపోయింది. అసలు అలాగే ఉండిపోయింది. బ్యాంకులు తిరిగి లోన్లు ఇవ్వలే వాళ్ళకి, ఇర్రెగ్యులర్ అకౌంట్ గా తీసి. రెండోసారి మళ్ళీ 18 నుంచి 2023 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాటిచ్చి ఆ 5 సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ఎన్నికల ముందు అరకొరగా కొద్ది చేసి వదిలేశారు. అటువంటి వాళ్ళు ఈరోజు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకదాటిన మీరు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రం మీద భారం వేసి పోతే కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసి బ్యాంకుల్లో 18,000 కోట్ల రూపాయలు వేయటం అనేది ఇది ఒక చారిత్రాత్మక సత్యం. భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సువర్ణాక్షరాలతో రాసి 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి రావట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇవాళ ధర్నా చేస్తాం, మేము రోడ్డు మీదకి వస్తామని కేటీఆర్ హరీష్ రావు అంటున్నాడు. నువ్వెవరు చేయటానికి? మేమే చెప్తున్నాం ప్రజలకు ఇవ్వటం కోసం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ఇక్కడ సంపాదించే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం, మీలాగా దోపిడీ చేయలేమని కూడా చెప్పా. అదృష్టం కొద్దీ మీ అందరి ఆశీస్సులతో మదన శాసనసభ్యుడిగా మీరు గెలిపించి పంపిస్తే ఈరోజు నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా మీ అందరి దీవెనలతో ఆ జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటువంటి అదృష్టం నాకు మీ అందరు కలిగించారు. మీ అందరూ నన్ను గెలిపించి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను ఉప ముఖ్యమంత్రి చేసి ఇవాళ సంతృప్తిగా నాకు వేసిన ప్రతి ఓటుకి విలువ తెచ్చేటట్టుగా మీ అందరూ తలెత్తుకునేటట్టుగా మనం ఇచ్చిన వాగ్దానాలను ఇవి చేసుకుంటూ పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఛాలెంజ్ చేసి కొద్దిమంది దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలుతూ రకరకాల మాటలు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కానీ నువ్వు ₹1,00,000 రుణమాఫీ 10 సంవత్సరాలు చేయనటువంటి మీరు అసలు మీకు ఎక్కడ మోరల్ లైట్ ఉంది? మీరు ఏ ముఖం పెట్టుకొని బయటకు వచ్చి 2 లక్షల రుణమాఫీ కాలేదని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు ఉందా అసలు వీళ్ళిద్దరికి? నిజంగా నాకు ఆ భాష మాట్లాడాలంటే కూడా బాధ అనిపిస్తాం. 10 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు వాళ్ళ బయటకు వచ్చేసి 2 లక్షల వరకు మీరు అన్నారు కదా, చేయలేదని. నేను సంవత్సరం కూడా కాలేదు, పూర్తి చేస్తూనే ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం రైతుల కోసం కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, మీరు ఆలోచన చేయండి. మేము ఇవాళ మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ నుంచి. క్రాప్ ఇన్సూరెన్స్, పంటలకు సంబంధించిన బీమాని 10 సంవత్సరాలు ఈ దుర్మార్గం చేయలేదు. పంట నష్టపోతే రైతులకి ₹1 కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదు. ఇవాళ రైతులకు సంబంధించినటువంటి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ సొమ్ముని రైతులు కట్టాల్సిన డబ్బును కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం కట్టబోతా ఉందని కూడా మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ కూడా, క్రాప్ ఇన్సూరెన్స్ వేరు, పంటలకు సంబంధించిన ఇన్సూరెన్స్ వేరు, రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ వేరు. రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇప్పటికే మేము కట్టేసాం డబ్బులు కూడా.
ఏ రైతు కూడా ఇన్సూరెన్స్ సంబంధించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీ జేబు నుంచి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, మీ తరఫున మేము ఆల్రెడీ కట్టేశాం. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత. ఎంత పెద్ద నిబద్ధత అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మనంతా వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం. ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో కూడా ఎప్పుడు లేనట్టు విధంగా 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి అనుబంధ రంగానికి కేటాయించి బడ్జెట్ లో ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం అది. ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టే అదృష్టం కూడా మదర్ శాసనసభ్యుడిగా నాకు మీరు కలిగించారు. ఇవన్నీ చెప్పాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నాయకులు కార్యకర్తలు కూడా మనం చేసే సమాచారం. ఉదాహరణకి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు మనం పెంచిస్తా ఉన్నాం. 10 ఏళ్ళు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అసలు కార్డే ప్రింట్ చేయకుండా మూలపడేసింది గవర్నమెంట్. మనం రాగానే 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచాం. ఇది వాస్తవమే కదా. మహిళలందరికీ రాష్ట్రంలో ఉచితంగా బస్సు రవాణా చేస్తామని చెప్పాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు ఏ ప్రాంతం నుంచి ఎక్కడ పోయిన మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు కదా. వాళ్ళ సంబంధించిన డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది కదా. ఉచితంగా అంటే ఆర్టీసీ వాళ్ళకి మీరు టికెట్ కట్టాల్సిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కడతా ఉన్నాం. ఇవాళ గ్యాస్ సిలిండర్ సంబంధించి మీరు వాడుకునే దానికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. మిగతా డబ్బులు మేము వాళ్ళ అకౌంట్లో వేస్తాం. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా మీరు వాడుకున్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి గ్రామ సభలు పెట్టి మీ చేత అప్లికేషన్లు పెట్టించి ఆ అప్లికేషన్ లో మీరు సక్రమంగా వివరాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ 200 యూనిట్ లోపల ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా 0 బిల్లు మార్చి 30వ తారీఖు నుంచి ఇస్తా ఉన్నాం. 1వ తారీఖు నుంచి, మార్చి 1 నుంచి. సో ఇవన్నీ ఇచ్చినటువంటి హామీలను కూడా హోదాన తర్వాత వాడు చేసుకుని పోతా ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో చాలా చేయాలన్నాం. ఉదాహరణకి డ్వాక్రా సంఘాలు. మహిళలకి ఆ రోజున మనమే డ్వాక్రా సంఘాలని బాగా పెంచి పోషించాలని ఆలోచనతో ముందుకు పోయాం. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, డ్వాక్రా సంఘాలకు మహిళలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మేము నిర్ణయం చేసి అవి ఇస్తాం. మీ అందరికి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం. ఆ వడ్డీ అంతా మేమే కడతాం. ఇది చేయబోతున్నాం. ఇక్కడ ఇందిరమ్మ డైరీ పెట్టబోతా ఉన్నాం. గతంలో మొదలుపెట్టిన దాన్ని ఆగిపోతే ఇప్పుడు ఆ ఇందిరమ్మ డైరీని కూడా తిరిగి మొదలు పెట్టబోతున్నాం. కొద్ది రోజుల్లో ఆ ఇందిరమ్మ డైరీకి సంబంధించి ఎరుపాలెం మండలంలో మళ్ళీ నేను వచ్చి మిల్క్ చిల్లింగ్ ప్లాంట్ కి భూమి పూజ కార్యక్రమం చేసి వెళ్తాను వచ్చే వారం అని చెప్పి కూడా మీ అందరికి చెప్తూ, ఇంకా చాలా గ్రామాలు పోవాల్సి ఉంది కాబట్టి దయచేసి అందులో భావించవద్దని చెప్పి మీ అందరి దగ్గర అనుమతి తీసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై. అవి కూడా ఇళ్లకు సంబంధించి కూడా నేను ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేస్తా ఉన్నాను. ఇప్పటికే నేను నియోజకవర్గంలో అందరికీ ఆదేశాలు ఇచ్చాను. 3,500 ఇళ్లని ఈ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని శాంక్షన్ చేస్తా ఉన్నాం. కొద్ది రోజుల లిస్ట్ తయారు చేసి ప్రకటన కూడా చేస్తాం. మీ అందరికీ ఒక్కో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఓకే, నమస్కారం.